ఏంది అట్లా చూస్తాను? రేపు నన్ను తీసుకొని మా ఇంటికాడ దింపేసాయి. ఇక నీ దగ్గర రాను, నీతోనుండా. అగో నేనేమన్నాను ఇప్పుడు? నువ్వు నా మాట ఇంటలేవు, నన్ను పట్టించుకుంటలేవు. మా వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు, నా మాట ఇంటారు. ఎవరన్నారే? నీ అవన్నీ నువ్వు నాకు ఇచ్చి చేసినప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులో నీ పేరు తీసేసి, రేషన్ కార్డులో తీసేసి, ఓటర్ కార్డులో తీసేసి, ఆఖరి నిన్ను ఇంట్లోకెళ్ళే తీసేసి వాళ్ళు. అవునా? అవునే. నన్ను చూడు, నా ఆధార్ కార్డులో నీ పేరు ఎక్కించిన, నా రేషన్ కార్డులో నీ పేరు ఎక్కించిన, నా ఓటర్ ఐడిలో నీ పేరు ఎక్కించిన. అంతెందుకు, నేను మొన్న చేయించిన ఎల్ఐసి పాలసీ కూడా బినామీ కూడా నీ పేరు పెట్టినా. తెలుసా నీకు? అంటే వాళ్ళు నన్ను వదిలిపెట్టేసారు, నన్ను పట్టించుకుంటలేరు అన్నమాట. మాట కాదు, నిజమే. ఇంత చేసినా కానీ మళ్ళీ నువ్వు నన్ను అరుచుకుంటలేవు, మంచిగా చూసుకుంటలేవు అని పడుతుంది నన్నే. సారీ అండి. ఇప్పటి వాళ్ళ ఇంటికే పోను, వాళ్ళ ముచ్చటే తీయ. మీతోనే ఉంటానండి, మీరు చెప్పినట్టు వింటానండి. సరే సరే పోనీ, ఇప్పటికైనా తెలిసింది కదా. అక్కడ ఏముండదు నీకు, మొత్తం ఇక్కడనే. ఏది ఉన్నా ఇక్కడనే. నీ ఇంటి పేరు మారినప్పుడే మొత్తం ఇటే. అర్థమైందా? పడుకో, కొద్దిగా లేచి బొచ్చెడు పని చేసుకునే ఉన్నది. సరేనా? సరే అండి. అమ్మో, మా వాళ్ళు నాకు ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేను. ఇంకొకసారి వాళ్ళ ఇంటికి పోను నేను.